ఇల్లు అన్‌సోల్డ్‌గా రెడీ టు సేల్ ఉన్నాయి అంటున్నారు కదా! సో, అవి సేల్ అవ్వాలి, అబ్జార్బ్ అవ్వాలి అంటే ఎంత టైం పట్టింది అవకాశం? ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం 18-20 మంత్స్ పడుతుంది సార్ అది ఇది అబ్జర్వ్ అవ్వడానికి. బట్ కొత్తవి కూడా వచ్చి క్యూలో జాయిన్ అవుతున్నాయి కాబట్టి సో ఈ కొత్త ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ మనం అనుకున్నంత గనక ఉంటుందా ఉండదా, సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. చెప్తున్న ప్రకారము 1,00,000 హౌసెస్ రెడీ ఫర్ సేల్ ఉన్నాయి. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 5,00,000 మందికి జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ కొత్త ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. సో, ఓవరాల్ సినారియోలో మీ నియోపోలిస్‌లో మీరు కడుతున్న నియో ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ కొనాలి. అసలు ఎందుకు కొనాలి? అంటే మీరేం చెప్తారు? మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఈ హైదరాబాద్లో మనం ఈ 57 ఫ్లోర్స్ హై రైజ్ పర్మిషన్స్ రావటం అనే దానివల్ల ఉన్న ఇంకొక అడ్వాంటేజ్, ఇట్లాంటి ఒక కంపారిటివ్ లొకేషన్ మీరు ఎనీ అదర్ సిటీలో మీరు తీసుకోండి, కాస్ట్ కంపారిజన్లో మినిమం 30% అడ్వాంటేజ్ ఉంది సార్ బయర్కి ఈ రోజున. ఇట్లాంటి ఒక లొకేషన్లో మీరు బెంగళూరులో కొనాలంటే కొనే ప్రైస్కి, ఇక్కడ కొనే ప్రైస్కి, ఆర్ మీకు గుర్గాం కానీ లేకపోతే పూణే కానీ ఇట్లాంటి సిటీస్, ఇట్లాంటి లొకేషన్ కోకాపేట లాంటి లొకేషన్ కంపేర్ చేస్తే బికాస్ ఆఫ్ ద హై రైస్ బిల్డర్కి కూడా ఒక అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి అడ్వాంటేజ్ని కస్టమర్కి పాస్ చేసుకుని కాంపిటేటివ్ మార్కెట్లో ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది. అట్లా 30% కాస్ట్ బెనిఫిట్ ఉందండి కంపేర్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్. విత్ ఇన్ హైదరాబాద్లో మా పర్టికులర్ ప్రాజెక్ట్లో అంటే నియోపోలిస్లో కొనడానికి రీజన్స్ ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఒకవైపున ఆఫీస్ స్పేస్ డెవలప్ అవుతుంది, ఇంకొక టైపున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ 26 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి విత్ ఇన్ నియోపోలిస్లోనే. అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ ఒక 1.5 lakh ఎంప్లాయ్మెంట్కి ఆపర్చునిటీ ఉన్నంత ఆఫీస్ స్పేస్ డెవలప్ అవుతుంది. సో, ఓవరాల్ కోకాపేట నియోపోలిస్‌లో ఎన్ని ఫ్లాట్స్ వచ్చే అవకాశం ఉంది 500 ఎకరాల్లో? 500 ఎకరాలు రెసిడెన్షియల్కి లేదండి. అప్రాక్సిమేట్గా ఒక 200 acres ఉంటే రెసిడెన్షియల్ సైడ్కి రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పోయిన తర్వాత ఆఫీస్ స్పేసెస్ కమర్షియల్స్ సమ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చినవి అన్నీ పోయిన తర్వాత కానీ ఇంటూ ఒక 100 అంటే ఒక 25,000 to 30,000 అరౌండ్ 30,000 వచ్చే పాసిబిలిటీ ఉందండి. 25,000-30,000 ఫ్లాట్స్ వచ్చే అవకాశం ఉంది. సో క్విక్ అనాలిసిస్ అండి మేబీ. సరే, మీరు ఒక 1,00,000 జాబులు వచ్చినా కూడా కోకాపేట నియోపోలిస్ చుట్టుపక్కల మనకి 1.5 కిలోమీటర్ రేడియస్లో మీకు ఒక 50,000 75,000 జనాలు కొనుక్కున్న డిమాండ్ ఉంటుందండి. సో కోకాపేటకి డిమాండ్కి అయితే ఏం ప్రాబ్లం లేదంటారు? కోకాపేట లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. పీపుల్కి అది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది అనేది, అంటే లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది అనేదే నా ఒపీనియన్ అండి. ఓకే. సో నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు మీ యూలా గ్రూప్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు? అంటే ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? కంపెనీలో ఇందాక మీరు అడిగినట్టు ఇంతకుముందు 4 పార్ట్నర్స్ చేశారు. ఇప్పుడు మీరు ఒక్కళ్ళు ఈ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు ఏంటి, లేకపోతే ఈ ప్రాజెక్ట్ కాకపోయినా నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు టీమ్స్ అని. సో ఇందాక చెప్పినట్టు టీమ్ స్ట్రక్చర్స్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాము. నా నెక్స్ట్ లెవెల్లో లేయర్స్ అన్నిటిని కరెక్ట్గా క్రియేట్ చేసుకుంటూ వస్తున్నానండి. మొత్తం డెలిగేట్ చేసుకుంటూ వెళ్తున్నాను ప్రాసెస్ని అండ్ ఫోకసింగ్ మోర్ అండ్ మోర్ ఆన్ టెక్నాలజీ. లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి, లేటెస్ట్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఎట్లా తీసుకోవాలి, నేను ఒక లొకేషన్లో ల్యాండ్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని ఇక్కడ డిజైన్ చేయాలి, ఎంత ప్రోడక్ట్ని డిజైన్ చేయాలి, ఇక్కడున్న కస్టమర్ సైకాలజీ ఏంటి, ఎంత లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేసి కానీ ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసుకోవట్లేదండి. అట్లా నా ప్లాన్స్ ప్రకారం నెక్స్ట్ 1 yearలో కంప్లీట్గా ఒక కార్పొరేట్ స్టైల్లోకి తీసుకురావాలనేది నా గోలు. ఆల్రెడీ మీ ఆఫీస్ చూస్తేనే కార్పొరేట్ లుక్లో ఉంది. ఇంకొంచెం స్టాఫింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టెక్నాలజీని కంప్లీట్గా మైండ్ సెట్ని మార్చేయాలండి. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, ఇది ఒక ఇన్నోవేషన్ హబ్ లాగా. కొత్తగా ఎట్లా చేయాలి, ఖర్చు ఎక్కడ తగ్గించాలి, కస్టమర్ ఫెసిలిటీస్ ఎక్కడ పెంచాలి, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎట్లా పెంచాలి, ప్రోడక్ట్ డిజైన్ని మోర్ కనెక్టెడ్ టు ద కస్టమర్ ఎలా చేయాలి అనే దాని మీద సపరేట్గా టీమ్స్ని బిల్డ్ చేసుకొని చేస్తున్నామండి. బట్ ద గోల్ అంటే బై 29-30 ఒక పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలనేది నా గోల్ అండి. సో ఎట్ ది సేమ్ టైం మీరు కోకాపేట్ నియోపోలిస్ ఏరియా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది? అదొక ఆపర్చునిటీ హబ్ లాగా వస్తుందని నేను అనుకుంటున్నానండి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద స్మాల్ లెవెల్ ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఒక క్రియేటివ్ ఎంప్లాయ్మెంట్ దాకా
అది ఒక ఆపర్చునిటీ హబ్ లాగా తయారవుతుంది, అది ఒక ఎంప్లాయ్మెంట్ హబ్ లాగా వస్తుంది. అండ్ అది ఒక మంచి ప్లాట్ఫామ్ ఫర్ ఫ్యూచర్ ఇన్నోవేషన్స్ అవుతుందని గట్టిగా బిలీవ్ చేస్తున్నానండి. విత్ ద రెరా అప్రూవల్ టు యువర్ ప్రాజెక్ట్, ఇది ఇంపార్టెంట్ అంటారా? టీజీ రెరా అప్రూవల్ అనేది ఒక ప్రాజెక్ట్కి రావడము ఎంతవరకు ఇంపార్టెంట్ అని మీరు అంటారు? ఇది ఒక మంచి మూవ్ అండి రియల్ ఎస్టేట్లో. ఇందాక మనం అనుకున్నట్టు ఇంతకుముందు బిల్డర్స్ ఈ ప్రాజెక్ట్లో ఫండ్ తీసుకొని ఈ ప్రాజెక్ట్గా ఖర్చు పెట్టాలి అనే కండిషన్ ఎక్కడా లేదు. సో ఈ మనీని ఇంకో ప్రాజెక్ట్ డైవర్ట్ చేయటము, అక్కడ ఏదైనా ఒక చిన్న ట్రబుల్ రాగానే ఆ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ ఈ ప్రాజెక్ట్ మీద, ఇట్లా రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టీజీ రెరా రావటం వల్ల ఇట్ ఈస్ నేను ఒక చార్ట్ అకౌంటెంట్గా ఫైనాన్షియల్ టెర్మినాలజీని అర్థం చేసుకున్న పర్సన్గా చెప్పగలుగుతుంది ఏంటంటే, అంటిల్ అన్లెస్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఆ మనీకి ఓనర్ని కాదు, ఐఎమ్ ఓన్లీ ద కస్టోడియన్. కస్టమర్స్ ఇచ్చిన మనీకి ఐఎమ్ ద కస్టోడియన్ అంతే. నేను ఆ మనీని ఆ పర్పస్ కోసమే వాడాల్సిన రెస్పాన్సిబిలిటీస్ని క్రియేట్ చేసిందండి. ఆ రకంగా కస్టమర్స్ ఫండ్ని ప్రాపర్గా యూటిలైజేషన్కి వెళ్తుందా లేదా అని ఒక మానిటరింగ్ సిస్టమ్ కానీ, చెప్పిన ప్రకారం కడుతున్నారా లేదా అని ఇంకొక కంట్రోలింగ్ సిస్టమ్ కానీ, డెలివరీ చెప్పిన టైంకి చేస్తున్నారా లేదా అని ఒక కంట్రోలింగ్ సిస్టమ్ కానీ, అండ్ ట్రాన్స్పరెంట్గా నా ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీరు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. రెరాల వెబ్సైట్లోకి వెళ్తే లైక్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ లీగల్ ఒపీనియన్ నేను అక్కడ పెట్టాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీని నాకు క్రియేట్ చేశారు. సో ఆ రకంగా చూస్తే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ అండి. అంటే బిల్డర్గా నాకు కూడా నా రెస్పాన్సిబిలిటీస్ని ప్రతిరోజు గుర్తు చేసే ఒక చిన్న ఎలిమెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఇద్దరికి మంచిదే అని నాకు. సో కోకాపేట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇల్లు కొనుక్కోవాలని భావించే వారికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటారు? అఫోర్డబిలిటీని చెక్ చేసుకోవటం అనేది ఫస్ట్ పాయింట్ అండి. ఆ అఫోర్డబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మన అఫోర్డబిలిటీని బట్టి కోకాపేట లేకపోతే నియర్ బై లొకేషన్సా, బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఉండటానికి ఇల్లు కొనుక్కునేది ఇళ్ళే అనే కాకుండా ఆ ఫ్యూచర్లో దాని మీద మనకి ఎలాంటి గ్రోత్ వస్తుంది, ఆ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఎలాంటి గ్రోత్ వస్తుంది, అండ్ ఫ్యూచర్లో నా పిల్లలకి నా బేసిక్ రిక్వైర్మెంట్స్కి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నియర్ బై స్కూల్స్ ఇట్లా వచ్చే పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి, నాకు నియర్ బై మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి, నా ఎంప్లాయ్మెంట్కి అట్లీస్ట్ వైఫ్ హస్బెండ్లో ఒకళ్ళకి వెరీ నియర్ బై ఆఫీస్ స్పేస్ ఉండేటట్టుగా చేసుకుంటే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్లో బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్. బట్ ఈఎంఐ టు నా మంత్లీ ఇన్కమ్ రేషియో అని బట్ ప్రాపర్గా చెక్ చేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను బిలీవ్ చేస్తానండి. ఇండియాలో ఇప్పుడు ఈ పర్సంటేజ్ గోయింగ్ అబౌవ్ 50%, విచ్ ఈస్ వెరీ డిస్ట్రెస్సింగ్ పాయింట్. ఫైనాన్షియల్ డిస్ట్రెస్లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉన్న పాయింట్లోకి ఉన్నారు చాలామంది. సర్టెన్ పాయింట్ కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ఈవెన్ ఇట్ ఈస్ ఎట్ 60% లెవెల్. బట్ వరల్డ్ వైజ్గా చూస్తే 30% ఈజ్ ద ఐడియల్ రేషియో. మై ఇన్కమ్ టు ఈఎంఐ రేషియో, మంత్లీ ఇన్కమ్ టు ఈఎంఐ రేషియో షుడ్ బి 30% ఉంటే ఐడియల్ రేషియో. 50% దాటితే డిస్ట్రెస్లోకి వెళ్తాం. సో ఇండివిజువల్గా ప్రతి పర్సన్ చెక్ చేసుకోవాలి బిఫోర్ ఒక ఇల్లు కొనుక్కునే ముందు, నేను ఏ స్టేజ్లో ఎలాంటి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ఎలాంటి కమిట్మెంట్స్తో వెళ్తున్నాం అనేది ప్రాపర్గా అనలైజ్ చేసుకుంటే యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద హోమ్. ఓకే. బట్ హైదరాబాద్లో ఎంత ఉంది సార్ రేషియో ఎంత ఉంది? హైదరాబాద్లో ఇప్పుడున్న దీని ప్రకారం అరౌండ్ 45%లో ఉందనేది మనకున్న అనాలిసిస్ అండి. ఓకే. ఓవరాల్గా ఇండియాలో అయితే అది అరౌండ్ 60% దాకా వెళ్ళింది అనేది మనకున్న స్టాటిస్టిక్స్ అండి. యు ఆర్ ఫ్రమ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఎంటర్డ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ సెక్టర్. సో ఈ షిఫ్టింగ్ మూమెంట్ మీరు అయ్యేటప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈ చేంజెస్ అన్నిటినీ మనం మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆబ్వియస్గా మంచి జాబ్ ఉంది, చదువుకొని ఉన్నాడు, అలాగే వస్తారు, అందరికీ ఇదే ఉంటుంది. సో సడన్గా నేను అది మానేస్తాను, ఒక రిస్కీ ఫీల్డ్లోకి వెళ్తున్నాను. సో ప్రతిరోజు ఏదో ఒక ప్రతి ఆల్టర్నేటివ్ ఇయర్ ఒక స్టోరీ అంటూ ఉంటాం, పలానా వాళ్ళు అట్లా చేశారు, ఇట్లా పడిపోయారు, అట్లా పెద్దోళ్ళు అయ్యారు, ఇట్లా పడిపోయారు, చాలా స్టోరీస్ ఉన్నప్పుడు
కన్విన్స్ చేయడానికి కొంతగా టైం పట్టింది. బట్ నాకున్న చిన్న లక్ ఏంటంటే ఆమె అసలు ఏం పట్టించుకోదు. ఆమె రెస్పాన్సిబిలిటీస్ ఆమె చక్కగా చేసుకొని ఓకే. నాకు ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ చేసి ఈయన ఏం సంపాదిస్తున్నాడు ఏం సంపాదించలేదు అసలు పట్టించుకోదాం. సూపర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పట్టించుకోదు అన్లెస్ నేను పోయి చెప్తే తప్పితే. సో ఆ రకంగా డెసిషన్ తీసుకోవడం ఈజీ అయింది. బట్ నాకు ఉండింది ఆ ప్రెషర్, చాలా ప్రెషర్ ఉండింది. ఇంత మంచి జాబ్, ఇంత మంచి సెటిల్ లైఫ్, ఇంత పెద్ద పొజిషన్ వదిలేసుకొని ఒక ఎస్ఎండ్పి లాంటి ఒక ప్రాసెస్ హెడ్ లాగా ఉండే పొజిషన్ వదిలేసుకొని దీంట్లోకి వచ్చి మళ్ళీ ఎట్లా ఉంటుందో అని. బట్ ఓవరాల్గా డైరెక్షనల్గా కరెక్ట్గానే వెళ్తున్నానని అనుకుంటున్నాను. ఒక మంచి ఫౌండేషన్తో ఇప్పుడు నేను అనుకున్న ఒక బేస్ లైన్ని, ఇప్పుడు దాకా నేను చేసింది నేను అనుకున్న దాంట్లో ఒక బేస్ లైన్ని వచ్చాను అని అనుకుంటున్నానండి. సో ఆ ఎమోషన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు మీరు? చిన్నప్పటి నుంచి ఈ స్ట్రగుల్స్తోనే వచ్చానండి. నెక్స్ట్ ఇయర్ స్కూల్కి పంపిస్తారా లేదా అనేది పెద్ద స్ట్రగుల్. అట్లాంటి ఒక చిన్న ఫ్యామిలీస్లో వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఇయర్ నేనే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మా నాన్న మేనేజ్ చేసుకొని మా అమ్మని కన్విన్స్ చేసుకొని అట్లా నేను మళ్ళీ మద్రాసు వెళ్ళి చదువుకోవాలంటే ఆ రోజున మంత్లీ 400-500 ఖర్చు అయ్యేదండి. ఆ 400-500 ఖర్చు ఎట్టి పరిస్థితుల్లో మా నాన్న ఇవ్వలేడు. సో ఐ హ్యావ్ టు మేనేజ్ మై సెల్ఫ్. చదువుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వచ్చామండి. బట్ లైఫ్లో నేను బాగా బిలీవ్ చేసింది, నేను సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ కారణం ఐ ఆల్వేస్ నేనేం చూసుకుంటానంటే నా చుట్టుపక్కల ఉన్న 4-5 మంచి వాళ్ళతో ఉన్నానా లేకపోతే రాంగ్ సైడ్ చేసే వాళ్ళతో ఉన్నాను అనేది చూసుకుంటానండి. ఎప్పుడు ఆ 4-5 నా చుట్టుపక్కల మంచి వాళ్ళతోనే ట్రై చేశాను. టఫ్ టైమ్స్లో కానీ డిఫికల్ట్ టైమ్స్లో కానీ వాళ్ళ సజెషన్స్. సో ఈ జర్నీలో అసలు ఈ రంగంలోకి ఎందుకు వచ్చానా, ఈ బిల్డింగ్స్ ఎందుకు కడుతున్నాను, ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు, రియల్ ఎస్టేట్ ఎందుకు, అసలు ఏంటి తలనొప్పి అని మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? అట్లా ఫీల్ అవటం అని కాదు కానండి, లైక్ ఏ బిజినెస్ లేనా అట్లాంటి ఒక పాయింట్ అయితే వస్తుందని. ఆటుపోట్లు అయితే కొన్ని ఉంటాయి. ట్రాన్సిషన్ ఎస్పెషల్లీ బిగినింగ్లో, ఆ ట్రాన్సిషన్ టైమ్స్లో లాట్ ఆఫ్ చేంజెస్. చాలాసార్లు మన చేతుల్లో లేని ఇన్ఫ్లుయెన్సెస్ మన మీదకి చాలా వస్తూ ఉంటాయి. లైక్ సోషల్ చేంజెస్ కావచ్చు, పొలిటికల్ ఎన్విరాన్మెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రాసెస్ ఎన్విరాన్మెంట్స్ కావచ్చు, పాలసీ డెసిషన్స్ కావచ్చు. ఇట్లాంటివి సడన్గా వచ్చినప్పుడు కొంత అది అబ్జర్వ్ చేసుకునేటప్పుడు కొంత స్ట్రగుల్ ఉంటుందండి. సేమ్ టైం లైక్ ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద. అంటే మీరేమైనా ఫేస్ చేశారా? అంటే నేను ఈ సమయంలో ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఉంటాయండి, బట్ వాటిని ఎట్లా చెప్పాలో బట్ లేకుండా అయితే ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో లేకుండా ఉంటాయని అనుకోలేము. ఇట్స్ పార్సల్ ఆఫ్ ద ప్రాసెస్. అచ్చా. సో మీ డే టు డే లైఫ్ మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? అంటే మార్నింగ్ టు నైట్ గోయింగ్ బెడ్ ఎట్లా ప్లాన్ చేసుకుంటారు డే టు డే లైఫ్? అరౌండ్ 4:30-5కి మ్యాక్సిమం 5కి లేస్తానండి. నిద్ర లేచి జస్ట్ మనం ఒక 15-20 నిమిషాలు మనం రెడీ అయిన తర్వాత కూర్చొని నిన్న జరిగిన ప్రతి ప్రాసెస్ని ఒకసారి రివ్యూ చేసుకుంటానండి. నేను పలాని పర్సన్తో ఇది మాట్లాడాను, ఏం ప్రామిస్ చేశాను, ఏం మాట్లాడాను, అంతకంటే బెటర్గా మాట్లాడి ఉండొచ్చా, అట్లా లేకపోతే ఈ డెసిషన్ తీసుకున్నాను ఒక 15-30 మినిట్స్ నేను జరిగిన ప్రాసెస్లు అన్నిటినీ రివ్యూ చేసుకుంటాం. వాటిని బెటర్గా ఇవాళ చేయాల్సింది ఏదన్నా ఉంటే నెక్స్ట్ డేనే కరెక్ట్ చేసుకోవాలనేది నా పాలసీ అండి. అక్కడి నుంచి తర్వాత ఇవాళ చేయాల్సినవన్నీ నా షెడ్యూల్ అంతా బై 5:30 ఫిక్స్ అయిపోతుంది ఇవాళ మొత్తం. ఇంకా సో నేను వాకింగ్కి వెళ్ళే టయానికి నా షెడ్యూల్ స్టార్ట్ అయిపోద్ది. వాకింగ్లో ఏం చేయాలి అనే దగ్గర నుంచి స్టార్ట్ అయిపోద్ది అండి. అండ్ బై 8:20కి పిల్లల్ని ఇద్దరిని నేనే డ్రాప్ చేస్తాను. వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి నేను నేరుగా 8:30 to 8:35కి ఆఫీస్లో ఉంటానండి. మార్నింగ్ ఆఫీస్ టైం స్టార్ట్స్ అట్ 8:30-8:35. ఈవినింగ్ 6:30-7, మ్యాక్స్ 7:30కి ఇంటికి వెళ్ళిపోవటం. ఏదైనా మధ్యలో ఎవరన్నా ఫ్రెండ్స్ ఏదైనా మాట్లాడాల్సింది, ఉత్తన్న కలవాల్సింది ఏదైనా ఉంటే ఒక 1/2 అవర్ చూసుకోవటం. సో 9:30కి నిద్రపోవటమేనండి. ఎక్కడన్నా పోయి కూర్చున్నా కూడా, ఏదైనా పార్టీలో కూర్చున్నా కూడా 9:30కి, అంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ 9:30కి ఎక్కడ కూర్చుంటే అక్కడే నిద్ర వచ్చేస్తుంది. అట్లా షెడ్యూల్ చేసాను బాడీని. అచ్చా. గ్రేట్ సార్. సో వెరీ థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. చాలా కొత్త విషయాలు, గొప్ప విషయాలు చెప్పారు మీరు.
సో ఫ్యూచర్లో మీరు వెరీ సూన్ మీరు ఐపీఓకి రావాలని ఇంకా కంపెనీని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి డెవలప్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. చాలా పాయింట్స్ టచ్ చేశారు నాకు కూడా. చాలా వెనక్కి వెళ్ళి నాతో నేను మాట్లాడుకున్నట్టుగా ఉంది. యా యా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలవాలనుకుంటున్నాను మీతో. థ్యాంక్ యూ సార్. మీతో ఈ ట్రావెల్ ఇలాగే